పలాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 20 వసంతోత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేస్తున్న తరుణంలో వైద్య సేవలో ఎంతో మందికి సేవలు అందించిన డాక్టర్ టి బాలకృష్ణ మరియు డాక్టర్ జ్యోత్స్న తమకు విద్య పట్ల ఉన్న మమకారంతో శ్రీ సాయి విద్యా జ్యోతి ప్రతిభా పురస్కారాలు 2026 పేరిట 10వ తరగతి ఫలితాలలో 3 మండలాలలో ఉన్న సుమారు 46 ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన 145 మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఘన సన్మానం చేయడం జరిగింది. అలాగే ప్రతి మండలంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి గౌరవనీయులు రవికుమార్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమం చేయడం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా భావించి డాక్టర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. పలాస ఉప విద్యాశాఖాధికారి పి విలియమ్స్ మాట్లాడుతూ ఇలాంటి చక్కని కార్యక్రమంలో పాల్గొనడం డాక్టర్ కి విద్య పట్ల ఉన్నటువంటి అంకితభావం సరళ కొనియాడారు. జిల్లా పంచాయతీ చైర్మన్ పీరు కడ్ల విఠల్ మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యకు ఎంతో ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ బడులు అభివృద్ధి ప్రధాన లక్ష్యమని భావించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ భవానీ మాట్లాడుతూ విద్య పట్ల విద్యార్థుల పట్ల డాక్టర్ సేవలు హర్షదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలాస, వజ్రపు కొత్తూరు, మందస మండలాల విద్యాశాఖ అధికారులు, అందరూ ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఫోటోలతోని ఫ్రంట్ పేజ్లోనే కనిపించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోని విద్యాశాఖ చరిత్రలో కూడా మొట్టమొదటిసారిగా మేము అందరం చూసాం. దాని తర్వాత అనేక మంది పెద్దలు గ్రామ స్థాయిలో అయితేనేమి మీ త్యాగాలు, మీ కృషి వల్ల మీ పిల్లలు కూడా ఈ స్థాయిలో ఉన్నారు. అట్లాగే మీరందరికీ ముఖ్య కారణమైన రూట్స్ మనం చూస్తున్న ఫ్రూట్స్ వెళ్తారు ఏమంటారు ఫ్రూట్స్, బట్ దీని రావు రూట్స్. మన రూట్స్ చూడట్లేదు మనం అందరికి కూడా. ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన వారి ఉపాధ్యాయులకు కూడా ఈరోజు ఘన సన్మానం చేస్తున్నాం. ఎందుకంటే అది మా అదృష్టం, మా బాధ్యత కూడా. కాబట్టి ఇలాంటి వేదికకి అలంకరించిన మన పెద్దలందరికీ, హెడ్ మాస్టర్ గారికి, ఎంఈఓ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం. శ్రీ సాయి శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ బాలకృష్ణ గారు, వారి సతీమణి డాక్టర్ జ్యోత్స్న గారు ఈ ప్రాంతంలో ప్రాక్టీస్ ఓపెన్ చేసి 20 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భాన వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సామాజిక బాధ్యతతో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎంపిక చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి కారణభూతులైనటువంటి వారిద్దరికి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి ఎదిగే కొలది వదిగొండాలి అనడానికి ఒక నిలువెత్తు నిదర్శనం గౌరవ కాశీబొగ్గ పోలీస్ సబ్ డివిజనల్ అధికారిని శ్రీమతి భవానీ మేడం గారికి. But also parents and respected teachers who work a lot, and also the government schools are very superior than private schools. So I want to tell to all that please join your children in government schools and you will see the best results. And also first and foremost, we all are from government schools. Government schools is an institution that stands tall in our communities. And also in our government schools, first and foremost, the discipline is the backbone of our schools. And also education is all over. And also we have some exceptional things like water and food. These all are abundantly provided in government schools. And also in government schools, the teachers are also well educated and well experienced teachers. So they are come and they are help us to shaping our future. So I want to tell that please join your students in our government schools and you will see the best results. And thank you to all to giving this special opportunity in this special. మనం గమనించాలి, ఆ మధ్య తరగతి కుటుంబం మీద ఈ రకమైనటువంటి ఈశ ప్రపంచానికి పోయి మనం అప్పులు చేసేసి వాళ్ళ కింద పెట్టుబడి పెట్టడం అనేటువంటిది ఆర్థికంగా ఆ కుటుంబాన్ని కొంగదీయడమే కాకుండా ఆ పిల్లడికి కాస్త బాధ్యత రాహిత్యమైనటువంటి వాతావరణం కూడా వస్తుంది.
ఇది కష్టం ఏంటో తెలియాలి. మన కష్టం ఆ పిల్లడికి తెలిస్తే, మన గతం వాడికి తెలిస్తే మరింత బాధ్యతాయుతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను గ్రహించినటువంటి ఒక ప్రాక్టికల్ సత్యం ఇది. ఇది మరొకలాగా భావించడానికి లేదు. చాలా మంది అంటే మెజారిటీ పిల్లల్లో ఇది మనం చూస్తున్నటువంటి వాతావరణం. అదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు అత్యున్నత శిఖరాలు ఇవాళ అధిరోహించగలుగుతున్నారు అని అంటే, ఇవాళ మీరు తీసుకోండి, ప్రపంచంలో ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా ఆడతాలుగా మళ్ళీ మూలాలు చూస్తే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వ పాఠశాల నుండి వచ్చినటువంటి పరిస్థితులు. ఇవాళ డాక్టర్ గారు మీరు ముందు మాటల్లోనే చెప్పారు, ఆయన దాదాపు 70% చదువంతా కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివారు. ఆయన మెడిసిన్ కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ అంటే పూర్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఆదర్శంగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే, ఇవాళ చాలా మంది పిల్లలు, ఇక్కడ నాకు తెలిసిన పిల్లలు చాలా మంది ఉన్నారు, అతి నిరాడంబరమైనటువంటి అతి చిన్న కుటుంబాల నుండి వచ్చినటువంటి పిల్లలు. నిన్న మన ఏపీ ఈ జిల్లాని మహాభారతం కృష్ణులాగా కురుక్షేత్రం నడిపించారు కృష్ణుడు. డిఓ గారు మీ విద్యార్థి లోకాన్ని, విద్యా సిస్టమ్ మొత్తం కూడా నడిపిస్తాం చాలా కష్టపడి. ఆయన ఎంతో కష్టపడి నడిపించడం వల్లే ఈరోజు ఇంత ఘనంగా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఇంకా శ్రీకాకుళం జిల్లాలో గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థుల్ని కార్పొరేట్ సంస్థ రీతిగా తీసుకెళ్ళి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం చేయడానికి ఒకటే కారణం, 20 ఏళ్ళ ప్రొడక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక పెద్ద పార్టీ పెడదాం అనుకున్నాను నేను, కానీ నాకు ఎందుకు నచ్చలేదు. ఆ తర్వాత గవర్నమెంట్లో ఒకసారి పేపర్లు యాడ్ చేసినాక అప్పుడు అనిపించింది, ఇప్పుడు కూడా పేపర్ చూస్తే రకరకాల స్కూల్స్ వస్తూ ఉంటాయి మనకి, 595, 35 రకరకాల చూపిస్తుంటారు. వాళ్ళు చూపించేసి మనకి దోచుకుంటుంటారు సింపుల్ చెప్పాలంటే. అలాంటిది నాకు ఇన్స్పిరేషన్ చెప్పాలంటే ఆ న్యూస్ ఏదైతే చూసాను పేపర్లో, మనం ఎందుకు చేయకూడదు, మన నియోజకవర్గంలో మన పిల్లలకి ఎందుకు సన్మానం చేయకూడదు, ఆ పిల్లల్ని ఈసారి తీసుకొచ్చిన గౌరవనీయ గురువుకి ఎందుకు చేయకూడదనే తలంపుతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఇదే కారణం. చాలా మంది చెప్తూ ఉంటారు, మన పిల్లలకి నేను ఆయన శ్రీకాకుళం జిల్లాతో పాటు మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ చాలా మంచి మార్క్స్ వచ్చాయి, 590+ వచ్చాయని చాలా మంచి విషయం ఇది వినడానికి. అండ్ ఇది మీ హార్డ్ వర్క్, అలాగే టీచర్స్, ఎంఈఓస్, డిఈఓస్ ఎవరైతే ఉన్నారో మీ అందరి కష్టం కూడా ఇది. గవర్నమెంట్ కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతుంది మనకు స్కూల్స్ని డెవలప్ చేయడానికి, ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి. దీన్ని మీరందరూ మీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని కృషి చేసి పిల్లలందరినీ ఈరోజు ఇంత మంచి స్టేజ్లో నిలబెట్టినందుకు టీచర్స్ అందరికీ నా తరఫున ధన్యవాదాలు. అలానే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇది లైఫ్లో మీ మొదటి సక్సెస్ అనుకోండి. ఇదే స్ఫూర్తితో తర్వాత ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ చదువు ఒక్కటే కాదు, లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలంటే చాలా ఉండాలి. సోషల్ స్కిల్స్ ఉండాలి, స్పోర్ట్స్ ఆడాలి, ఇంకా కొత్త కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. సో ఇక్కడితో ఆగిపోకుండా ఎప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి, తెలియని ఎప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసుకోకండి, కంపేర్ చేసుకొని నేను తక్కువ అని ఫీల్ అవ్వకండి. మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఏదైనా సాధించవచ్చు. ఈరోజు మార్క్స్ తక్కువ వచ్చిన పిల్లలకు కూడా చెప్తున్నాను, ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. ఇది లైఫ్ ఎండింగ్ కాదు, ఏది కాదు. మీరు మారాలి, మీరు ఎప్పుడు ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే అప్పుడు అవ్వచ్చు. మార్క్స్ ఒక్కటే మీ జీవితాన్ని డిసైడ్ చేయలేవు. సో బట్ మీరు ఎఫర్ట్స్ పెడితే, మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు అంటే చెప్పగలను. సో ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు మరొకసారి నేను డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గవర్నమెంట్ స్కూల్స్ కార్పొరేట్తో పాటుగా ఇంకా మంచిగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ ఈ మార్పు తీసుకొచ్చినందుకు గవర్నమెంట్కి, మన స్కూల్ టీచర్స్కి మరొకసారి ఐ కంగ్రాచులేట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.